చిన్న గ్రామంలో మల్లికార్జున అనే యువకుడు తన జీవితం ప్రారంభించడానికి ముంబైకి వెళ్ళాడు. అక్కడ అతను చిన్న ఉద్యోగం మొదలుపెట్టి జీవితం పట్ల ఒక పెద్ద ఆశతో ఉన్నాడు. కాని ముంబైకి కొత్తగా చేరుకున్న ఆ యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరిగినది. ఒకరోజు మల్లికార్జున ఉద్యోగం ముగించి ఇంటికి వెళ్లేందుకు ట్రైన్ స్టేషన్లో నిలబడినాడు. అతనికి వెనుక ఒక కొత్త ప్రాంతం చూపిస్తూ ఒక రోడ్డు వెంబడి వెళ్లిన ఒక వ్యక్తి కనిపించాడు. అయితే అతని ముఖం మెల్లగా మాస్క్ కింద దాగిపోతూ మల్లికార్జున ముందునుంచే వెళ్ళాడు. మల్లికార్జున్ అతన్ని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అయితే ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కేవలం ఎదురుచూశాడు. మల్లికార్జున ఆ వ్యక్తి వైపు ఎక్కువగా చూసినప్పటికీ అతను అక్కడి నుంచి దూరంగా వెళ్లలేదు. ఒకరోజు చీకటినాడు, అర్ధరాత్రి. మల్లికార్జున తన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అతనికి కిటికీ దగ్గర ఒక సున్నితమైన శబ్దం వినిపించింది. పక్కింటి ఇంట్లో ఎవరో మాట్లాడుకుంటున్నారు. మొదట అతను ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు. కాని రోజులు గడిచే కొద్దీ ఆ శబ్దం ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. శబ్దాలతో పాటు ఎవరో కిటికీని గట్టిగా బద్దలు కొడుతున్నట్టు వినిపించింది. చిరాకు వచ్చిన మల్లికార్జున్ కిటికీ దగ్గరగా వెళ్లి ఎవరు ఎందుకలా కొడుతున్నారు అని అడగగానే ఆ శబ్దం ఆగిపోయింది. మరుసటి రోజు బయటికి వచ్చిన తనకి పక్కింటి ముందు జనాలు గుమిగూడి కనిపించారు. ఏమైంది అని అక్కడున్న జనాల్ని అడగగా ఆ ఇంట్లో ఉండే వాళ్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వారం అయింది, ఎవరూ గమనించలేదు. ఊరికెళ్ళి ఈరోజే ఇంటికి వచ్చిన పని మనిషి చూసి పోలీసులకి సమాచారం ఇచ్చింది అని చెప్పారు. అది విన్న మల్లికార్జున్ భయపడ్డాడు. మల్లికార్జున్ అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి ప్రయాణమయ్యాడు. తన బుర్ర నిండా ప్రశ్నలే. తన పక్కింట్లో ఇంత పెద్ద సంఘటన జరిగిందా? మరి వారం నుంచి నేను రోజూ వినే శబ్దాలు ఎవరు చేసుంటారు? ఆ గుసగుసలు ఎవరివి? ఇలా ఎన్నో ప్రశ్నలతో ఆ రోజు గడిపేసి ఇంటికి ప్రయాణమయ్యాడు. సాయంత్రం ఆ మాస్క్ మనిషి మళ్లీ కనిపించాడు. ఈసారి తను పట్టించుకోకుండా ఇంటికి చేరుకున్నాడు. ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఆ రోజు అర్ధరాత్రి ఎప్పటిలాగే శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఈసారి తను ధైర్యం చేసి బయటికి వెళ్లి చూశాడు. అక్కడ ఆ మాస్క్ మనిషి కనిపించాడు. అతన్ని చూడగానే మల్లికార్జున్ దగ్గరికి వెళ్లి ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని అడిగాడు. కాని ఆ మాస్క్ వ్యక్తి సమాధానం ఇవ్వకుండా వేలితో తన పక్కింటి వైపు చూపించాడు. మల్లికార్జున్ తిరిగి చూసేసరికి అక్కడ ఆ వ్యక్తి లేడు. మరుసటి రోజు అతను ఆ కుటుంబం ఫోటో చూసి షాక్ అయ్యాడు. తను రోజు చూసే మాస్క్ వ్యక్తి అందులో ఉన్నాడు. మల్లికార్జున్ ఒక వ్యక్తిని అడగగా అతను ఆ ఇంటి చిన్న కొడుకు మొహం మీద ఒక ఘాటు ఉండటం వల్ల మాస్క్ వేసుకునే ఉంటాడు అని చెప్పాడు. అది విన్న అతను వెంటనే ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రదేశంకి వెళ్ళిపోయాడు.